విధానాన్ని తెలియజేసేటువంటి వారు రాజయోగ మెడిటేషన్ ద్వారా పాజిటివ్ జీవన శైలిని పొందడంలో నేర్పించేటటువంటి వారు మానసిక ఒత్తిడిని దూరం చేయటం, మనలోనే అణిగి ఉన్న శక్తితో వ్యసనాలను నివారించుట లాంటి విభిన్న అంశాలపై ప్రసంగించడంలో నిష్ణాతులు. జాతీయంగా అంతర్జాతీయంగా మీరు చేసిన సేవలను గుర్తించి పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు హాల్ ఆఫ్ ఫేమ్ అనే బిరుదును సత్కరించారు. ఇంతటి విశిష్టతలో అనర్గణ వాచా శైలి, ముఖంలో ప్రసన్నత, స్వరంలో మధురత, భాషలో నమ్రత, భావంలో విజ్ఞత కలిగలిగినటువంటి సంపన్న వ్యక్తిత్వం తపస్విని రాజయోగిని బ్రహ్మకుమారి ఉషాదేవి గారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా వేదికలోకి పరమపిత పరమాత్మ మధురమైన తండ్రి శివబాబాకు స్వాగతం. రాజయోగ సుమాలతో విశ్వ కళ్యాణ వేదికలోకి స్వాగతం, స్వాగతం, బాబాకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. చప్పట్లు బాగానే కొడుతున్నారు. అంతర్జాతీయ సేవలను విశేషించిన విశిష్టలను వారి భాషలోనే వారికి ఆహ్వానిద్దాం. ఉషా మానే సగేరా सवेरे की किरण पवन चमन मनन मगन सरगम से उमंग भर जाती है। आज हमारे मंच पर भी एक सवेरा है। बाबा की किरणों से फरिश्ता बनाने वाले उषा किरण, ज्ञान की गहराइयों से मनन चिंतन सिखाने वाले उषा मनन, अपने दिव्य गुणों की गुलदस्ता से महकाने वाले उषा चमन, अपनी दृष्टि से दिल को बाबा से जोड़ देने वाले उषा ध्यान, याद की लगन में मगन होने की कला सिखाने वाले उषा मगन, अपनी सुरीली आवाज की जादू से मोहित करने वाले उषा सरगम, उषा किरण, उषा मनन, उषा चमन, उषा ध्यान, उषा मगन, उषा सरगम, नौ काबू से आए हुए तपस्विनी राजयोगिनी ब्रह्मकुमारी उषा देवी को आदर से, सादर से, प्यार से, दिल से, जिगर से, विनम्र से, हर्षध्वनि से, करतांजलि से स्वागतम, स्वागतम, सुस्वागतम, शुभ स्वागतम, सद स्वागतम, सुंदर सुस्वागतम. సంగారెడ్డి సెంటర్ సంచాలకులు సుమంగళి వేణు గారికి కూడా స్వాగతం. నందా దీది గారు ఫ్రమ్ బీదర్, వారికి కూడా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. శైలేష్ భాయ్ గారు వీళ్ళు వచ్చారు. మన ఉషాబేన్ గారి బంధువులు మరియు శ్రద్ధాబేన్ గారు, వారి యొక్క పతి శైలేష్ భాయ్. సంధ్యా బెహన్ ఫ్రమ్ అమెరికా, వారు ఉషా గారికి సిస్టరు, వారికి కూడా స్వాగతం. ఉషా బెహన్ గారికి సిస్టర్. మరి ఇంత బలహీనంగా చప్పట్లు కొట్టుకుంటే ఎలా నచ్చలేదు. వాళ్ళ అమ్మగారికి హిందూ, వాళ్ళ అమ్మగారికి కూడా వేదికలు ఉన్నారు హిందూ మాతాజీ గారు, వారికి కూడా చక్కగా వాళ్ళ ఊరికి వినిపించేలా చప్పట్లు కొట్టండి. మంచి ఎక్సర్సైజ్. మీరు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే లోపల శరీరంలో నరాలన్నీ చక్కగా పనిచేస్తుంటాయి, ఆరోగ్యం తయారైపోతారు, ఉషా ఆంటీ ప్రజెన్స్ అయిపోతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. విజయ్ బాయ్ గారు వాళ్ళు 10 మంది నుంచి వచ్చారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. उसके माइक की वायर को है ना, ये क्लिप लगा. అతిథులకు వేదికకు ఆహ్వానం చేశాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి
పరమాత్మని స్మృతితో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం. పరమాత్మ స్మృతిలో 2 మధుర క్షణాలను మనం ఆస్వాదిద్దాం. ఒక పాట ప్లే చేస్తాం. మనసు ద్వారా బాబాను చూడండి, చెవుల ద్వారా పాటలు వినండి, అందమైన అనుభూతిని పొందండి, పరమాత్మని ఇక్కడికి ఆహ్వానించండి. సాంగ్ ప్లీజ్. శివ బాబా స్మరణం ఆనందమానందం శివమే సర్వస్వం బాబా బాబా నువ్వే నా జీవనతీరం ఆనందమానందం శివ బాబా స్మరణం ఆనందమానందం శివమే సర్వస్వం బాబా బాబా నువ్వే నా జీవనతీరం ఆనందమానందం శివ బాబా స్మరణం. నిరాకార శివ బాబా స్మృతి చేస్తాము. ఆ నిరాకారుని పరమధామ నివాసుని ఈ సృష్టికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేద్దాము. బాబాను ఆహ్వానించేశాను. ఇప్పుడు వేదికపై ఆశీర్వైనటువంటి అతిరథ మహారాజులందరినీ కూడా తిలకం, పన్నీరు మరియు బ్యాటరీతో స్వాగతం పలుకుతారు బ్రహ్మకుమారి సిస్టర్స్. ఈ తిలకం ఆత్మ స్మృతి తిలకం, ఆత్మ ఉనికిని తెలిపే తిలకం. మనం అందరం ఆత్మలం. ఈ ప్రకృతి స్థానంలో ఉన్నటువంటి ఆత్మలు బాబా లీలలను సాకారం చేసే లీలామయి, సంగమయుగంలో అవతరించిన సత్యయుగ శ్రీలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర మరియు కర్ణాటక సబ్జోన్ ఇన్ఛార్జ్, ప్రేమమయి, త్యాగమయి, అమృతమయి, ఆనందమయి, లీలామయి అయినటువంటి లీలాదేవి గారికి వ్యాసధ్వానాలతో స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం, శత స్వాగతం, సుందర సుస్వాగతం. ఈ పువ్వులు పవిత్రతకు ప్రతిరూపాలు. ఆ ప్రతిరూపాలతో అతిథులకు సాదర స్వాగతాలు, సుస్వాగతాలు. వెల్కమ్ డాన్స్. స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ లోపల చిన్నారి సుష్మా ఫ్రమ్ కర్నూలు. వెల్కమ్ డాన్స్. పరమాత్మని ఛాయాచిత్రం ఉన్నటువంటి బ్యాటరీని మీరు చూస్తున్నారు. చిన్నారి సుష్మా మనకు వేదికలు వచ్చేశారు. ఒకసారి చిన్నారిని ఆశీర్వదించండి.
पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। प्रेम की लाए हैं सेवा है आराधना। दीप जलाए श्रद्धा की हम आरती है सद्भावना। प्रभु का ये परिवार है, आपका ये दरबार है, शोभा का अलंकार है, खुशियों की भरमार है। परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। जब परिवर्तन की है बेला इसका परिवर्तन कर लो। परम पिता के प्यार से अपने जीवन की झोली भर लो। वक्त की ये पुकार है, आज की ये दरबार है, खुशियों की झनकार है, स्वागत की बहार है। परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे सूरज सितारे कहता ये संसार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रियजनों का स्वागत बारंबार है। ప్రదర్శించారు. చిన్నారిని మన కోసం చేసినటువంటి ఇంతటి కృషికి మన హర్షధ్వానాలతో చిన్నారిని ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ. తర్వాత ఆర్తి గారు
స్వాగత పలుకులు పలుకుతారు. ఓం శాంతి. ఈరోజు ఆనందకరమైన రోజు, ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మనందరం కూడా శివస్మృతి భవన్ని చాలా చక్కగా నిర్మాణం చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో మనందరం కూడా విచ్చేసి ఉన్నాము కనుక మొదటగా ఈ సృష్టి నాటక రంగంలో సూత్రధారి, సృష్టికి రచయిత, సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు, జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడైన పరమపిత పరమాత్మ శివ పరమాత్మను ఈ సృష్టికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి స్వయం భగవంతుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తాం. పరమాత్మకి నమస్సుమాంజలి, ఆహ్వానం. పరమాత్మకు స్వాగతం, సుస్వాగతం, శత స్వాగతం. అంతేనా చెప్పట్లు? స్వయం భగవంతుని ఆహ్వానిస్తున్నామంటే ఎంత సంతోషం కదా. అయితే భగవంతుని ఆహ్వానించాము ఈ కార్యక్రమానికి. ఇక ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందం, ఎంతో శక్తి మరియు విజయవంతంగా ఈ కార్యక్రమం సంపూర్ణంగా సమృద్ధి అవుతుంది. మన ముందు అత్యద్భుతమైనటువంటి కోహినూర్ వజ్రం. ఎవరు అంటే కోహినూర్ వజ్రం మనం చూస్తున్నాం కదా. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయించడానికి హెడ్ క్వార్టర్స్ నుంచి రాజస్థాన్ మౌంట్ అబు నుండి ఒక అద్భుతమైన సితారాన్ని, అద్భుతమైన స్పీకర్ని మన ముందు బాబా పిలిపించారు. వారే ఉషా దీది గారు. స్వాగతం, సుస్వాగతం, శత స్వాగతం. దీని విశేషత ఏంటంటే చిన్నప్పటి నుండే దీది గారు ఈ యజ్ఞంలో వచ్చేసారు. చాలా బాగా చదువుకున్నారు. దీది గారు చాలా ఆజ్ఞాకారి అన్నమాట. దీది గారి మాతాజీ హిందూ మాతాజీ, వీరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండేవారు, సర్వీస్ కూడా చేసేవారు. ఈ మాతాజీ ద్వారానే బెహన్జీ కూడా వచ్చారన్నమాట. వారికి శత స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మరియు ఉషా దీది గారి యొక్క చెల్లెలు సంధ్యా బెహన్ అన్నమాట మన ముందు విచ్చేసి ఉన్నారు. వారు కూడా యుఎస్ఏలో ఉంటారు, అమెరికా నుంచి విచ్చేశారు. చెప్పట్లు వారు మృగాలి. స్వయం భగవంతుని యొక్క ముక్కు బిడ్డలందరూ కూర్చున్నారు. వీరికి మనం శత స్వాగతం, కోటి కోటి స్వాగతం పలుకుతున్నాము. తర్వాత ఉషా బెహన్ యొక్క చిన్ని చెల్లెలు, వారి భర్త శైలేష్ అన్నయ్య గారు కూడా మన ముందు ఉన్నారు. వారు మాతాజీని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. వల్సాడ్, గుజరాత్ లో ఉంటున్నారు. వారు కూడా స్వాగతం, సుస్వాగతం, శత స్వాగతం, శివ స్వాగతం. తర్వాత మన సబ్జోన్ ఇన్ఛార్జ్, మనందరికీ మాతృమూర్తి, చక్కటి ప్రేమ, చక్కటి పాలన, మనందరినీ తన ఒడిలో దాచుకొని మనందరి యొక్క కష్టాలను, సమస్యలను తీరుస్తూ సమాధాన స్వరూపిణి లీలా బెహన్జీ గారికి శతకోటి స్వాగతం, సుస్వాగతం. అడిషనల్ సబ్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గీతా బెహన్జీ గారు మన ముందు గీతా జ్ఞానాన్ని వినిపించడానికి నిమిత్తంగా ఉన్నటువంటి గీతా బెహన్జీ గారు కూడా, వారు అందరికీ చాలా ప్రేమతో పాలన ఇస్తారు. అంతేకాకుండా దూరం వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా దగ్గర తీసుకుంటారు. అంత మంచి పాలన ఇచ్చే గీతా బెహన్జీ గారికి స్వాగతం, సుస్వాగతం, శత స్వాగతం,
స్వాగత పుష్పాంజలి. మరియు ఇంతమంది ఇక్కడ కలవడానికి ఎవరు నిమిత్తులు? శివబాబా ఏమో నిమిత్తులే, కానీ మనందరికీ కూడా శివస్మృతి భవన్ ఉద్ఘాటన కార్యక్రమానికి రండి అంటూ చాలా ప్రేమతో ఒక్కొక్కరిని కూడా ఫోన్ చేసి ఇన్విటేషన్ పెట్టి వాట్సాప్ లో కూడా పెట్టి ప్రేమతో మనందరినీ ఆహ్వానం పలికినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నిమిత్తమైనటువంటి నిర్మలా బెహన్జీ గారికి స్వాగతం, సుస్వాగతం, శత స్వాగతం, స్వాగత సుమాంజలి. ఉషా బెహన్ కి తోడు నీడ శివబాబా, కానీ ఉషా బెహన్ యొక్క ఆత్మీయులు సాంగత్యంలోనే ఉంటూ బెహన్జీని చాలా చక్కగా ఆరోగ్యంగా అన్ని విధాలా చూసుకునేటువంటి విజయబాయికి స్వాగతం, సుస్వాగతం. మరియు శివస్మృతి భవన్ ఎంత బాగుంది కదా, అందరికి బాగా అనిపించిందా? చేతులు పైకి, ఓ పైకి తెస్తున్నారు, వెరీ గుడ్. అంటే అంత బాగా కట్టడానికి ఇంజనీర్ కావాలి కదా. శివబాబా మోస్ట్ సుప్రీం ఇంజనీర్, కానీ నిమిత్తంగా సురేష్ అనేది కూడా నిమిత్తంగా ఇంజనీర్ గా పెట్టారనమాట. నిర్మలా బెహన్జీ ఫోన్ చేసిన వెంటనే చాలు చక్కగా పలుకుతారు అనమాట. అలాంటి అన్నయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు నిర్మలా బెహన్జీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో నేనున్నాను, తోడుగా ఉన్నాను, మీరు హాయిగా ఉండండి, నిశ్చింతగా ఉండండి అని చెప్తూ సంగారెడ్డి హైదరాబాద్ నుండి సుమంగళి దీది గారు మరియు బీదర్ నుంచి సుమంగళ దీది గారు మన ముందు విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. మరియు వారి సిస్టర్ సుమంగళ బెహన్జీ యొక్క వారి సిస్టర్ బీదర్ నుంచి విచ్చేశారు. వారు చాలా బాగా అందరితో కూడా మాట్లాడితే ఏమనిపిస్తుందంటే టెన్షన్ కథం, మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. అంత మంచి బీదర్ నుంచి వచ్చినటువంటి సునందకి వారికి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు చల్ల కావద్దండి, ఇంకా స్టేజ్ మంది ఉన్నారు. తర్వాత కాశీబుగ్గ, శ్రీకాకుళంలో ఉన్నటువంటి కాశీబుగ్గ వరకై కూడాను వారు ప్రత్యక్షంగా లేకపోవచ్చు, రేపు వస్తారు. కానీ వావ్, క్లాస్ కొట్టండి. అక్కడికి స్వాగతం, సుస్వాగతం. కాశీబుగ్గ నుంచి చేసినటువంటి వరకై గారికి మరియు శ్రీధర్ అన్నయ్య గారికి, డాక్టర్ అన్నయ్య గారికి, బెంగళూరు నుంచి ఇచ్చేసినటువంటి వారికి, మరియు ఎస్ఎన్ఎల్ సురేష్ అన్నయ్య గారికి పేరు పేరున హెడ్ మాస్టర్ అన్నమాట సరస్వతికి కూడాను సంపూర్ణంగా సహయోగం చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. పలమనేరులో నిర్మలా బెహన్జీకి ప్రతి కార్యంలో కూడా ప్రతి విషయాన్ని కూడా కష్టం ఉండేది ఈజీ చేస్తాను, మీరేం ప్రాబ్లం చేయండి వద్దు, నో ప్రాబ్లం అని ధైర్యం చెప్పేటువంటి మన పలమనేరు యొక్క అన్నయ్య శివకుమార్ అన్నయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ప్రతి ఒక్క సేవా కేంద్రం నుంచి వచ్చినటువంటి టీచర్స్ అక్కలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. అంతరిని ఈ జ్యోతి ఆత్మ జ్యోతి, జ్ఞాన జ్యోతి, అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వారికి జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాన జ్యోతి
जीवन ज्योति lightning the candle is identical to light, soul consciousness. The soul conscious light gives a right to హిందీ కరెక్ట్ గా అలాగే అర్థం అవుతుంది అనే వాళ్ళ చేతులు పైకెత్తండి. ఈ భగవద్గీత జ్ఞానం అతి అద్భుతమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనకి సవివరముగా చాలా చక్కగా బోధించడం జరుగుతుందన్నమాట. ఉషా దీది గారు పూర్తిగా సైలెన్స్ గా స్థితిలో స్థితం అవ్వండి. చక్కగా కూర్చోండి, అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, ఏకాగ్రతగా వింటూ రండి. భగవద్గీత యొక్క అద్భుతమైన రహస్యాలను ఒక్కొక్కటి మనకి వినిపించబోతున్నారనమాట. కాబట్టి అందరూ కూడా భగవద్గీత జ్ఞానాన్ని నేను వింటున్నాను, నేనే సత్యమైన అర్జునుణ్ణి అనే భావనతో విందాము. ఉషా దీది చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, నోట్లో మనకి ద్రాక్ష వేసుకుంటాం కదా, ఈజీగా తినేయచ్చు కదా, ఈజీగా అర్థమవుతుంది. చాలా చక్కగా మనకి उषा दीदी हमारे सम्मुख है, हमको सत्य की पहचान श्रीमद् भगवद गीता के बारे में हमको सुनाने जा रहे हैं. तेलुगु से ट्रांसलेशन का कितना मिनट बोलना है, कितना मिनट मेरे को बोलना है. ओम शांति, ओम शांति. विश्व कल्याणकारी परमपिता परमात्मा के सभी प्रिय संतान, भाइयों बहनों एवं बच्चों, आज के इस सुंदर सभा में आप सबका हार्दिक स्वागत है, स्वागत है, स्वागत है. విశ్వ కళ్యాణకారి విశ్వపిత యొక్క ప్రియ సంతానులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సభలకు ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. श्रीमद् भगवत गीता भारत का सर्वश्रेष्ठ शिरोमणि ग्रंथ माना गया है और सर्वश्रेष्ठ इसीलिए माना गया है क्योंकि सारे संसार में एकमात्र ग्रंथ है जिसके अंदर भगवान वाच है, यानी भगवान के मधुर महावाक्य हम आत्माओं के प्रति फर्स्ट पर्सन में है, इसीलिए उसको सर्वश्रेष्ठ माना गया. दुनिया में जितने भी ग्रंथ हैं या तो वो महान आत्माओं की वाणी है, दिव्य आत्माओं की वाणी है, लेकिन परमात्मा की वाणी नहीं है. तो इसलिए भगवत गीता विशेष है. दुनिया भर के लोगों ने समझना चाहा कि आखिर भी भगवान का संदेश हम आत्माओं के लिए क्या है. శ్రీమద్ భగవద్గీత జ్ఞానము సర్వశ్రేష్టమైన శిరోమణి అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, అన్ని శాస్త్రాల కంటే శిరోమణి శ్రీమద్ భగవద్గీత. స్వయం భగవంతుడే తండ్రి రూపంలో వచ్చి పిల్లలకు బోధించే గీత ఇదొక్కటే, కానీ ఏ గ్రంథం కూడా కాదు. కనుక అన్ని శాస్త్రాల కంటే భగవద్గీత జ్ఞానమే శిరోమణి. तब कहा कि दुनिया भर के लोगों ने इसको समझना चाहा कि आखिर भी भगवान हम आत्माओं के प्रति क्या संदेश देते हैं, क्या मैसेज देते हैं. అందరూ కూడా ఆలోచిస్తున్నారు, భగవంతుడు మాకు ఏం సందేశం ఇవ్వబోతారు ఈ భగవద్గీత ద్వారా. साथ ही साथ श्रीमद् भगवत गीता इसीलिए महान है क्योंकि
ये हमें जीवन जीने की सच्ची कला सिखाते हैं। భగవద్గీత ఎందుకు మహాన్ అంటే ఇది సత్యంగా మనము జీవించే కళను నేర్పిస్తుంది కనుక ఇది మహాన్ భగవద్గీత. उनको हमेशा माता की उपमा दी गई है, गीता माता कहा, क्योंकि जिस तरह एक माँ अपने बच्चे के अंदर अच्छे संस्कारों का सिंचन करती है, इसी तरह भगवत गीता भी हमारे अंदर बहुत अच्छे संस्कारों का सिंचन करती है। భగవద్గీతను మాత రూపంలో చెప్పడం జరుగుతుంది. గీత మాత అని ఏ విధంగా తల్లి సంస్కారాలను నింపుతుందో అలాగే భగవద్గీత కూడా మంచి సంస్కారాలు మనకు నేర్పిస్తుంది. श्रीमद् भगवत गीता को माता की उपमा इसीलिए भी दी गई है क्योंकि सभी धर्मों की भी ये माँ है। భగవద్గీతను తల్లి అని ఎందుకు ఉపమానం ఇవ్వడం జరిగింది అనగా ఉపమానం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అన్ని గ్రంథములకు కూడా ఇది తల్లి లాంటిది. महाभारत के अंदर जो पांडव कौरव के बीच में युद्ध दर्शाया है, उसी को ही क्रिश्चियन धर्म में द होली वॉर कहा है, जो शैतान और फरिश्तों के बीच में है। భగవద్గీతలో ఏ విధంగా పాండవులకి కౌరవులకి యుద్ధం ఎలా చూపించారో అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా శైతాన్కి మరియు उसी को ही इस्लाम धर्म के अंदर जिहाद कहा है, जो अच्छाई और बुराई के बीच में युद्ध है। ముస్లిం ధర్మంలో కూడా ఏం చూపించారంటే శైతాన్ రూపంలో కూడా చూపించారన్నమాట యుద్ధం. इतना ही नहीं, लेकिन जिस तरह से एक माँ से हर बच्चे को अलग अलग प्रकार के संस्कार मिलते हैं, ठीक इसी तरह महात्मा बुद्ध ने कर्म फिलॉसफी को भगवत गीता से उठाया है और इसीलिए यही कहा कर्म ही धर्म है। उन्होंने कभी किसी को मूर्ति पूजा की ओर प्रेरित नहीं किया। బౌద్ధ ధర్మంలో కూడా బుద్ధుడు కర్మల ఫిలాసఫీ కూడా భగవద్గీత నుంచి తీసుకున్నారనమాట. అంతేకాని విగ్రహాలను పూజించండి అని అతను ఎప్పుడు చెప్పలేదు. तो इसी को ही जैन धर्म के अंदर देखा जाता कि उन्होंने आचरण की बातें उठाई है, अपरिग्रह, अनासक्त वृत्ति, ब्रह्मचर्य व्रत आदि ये बातें उन्होंने भगवत गीता से ही उठाई है। జైన ధర్మంలో చూసినట్లయితే కూడా అన్ని ఆచరణ చేయాల్సినటువంటి విషయాలే తెలియజేస్తూ వచ్చినారనమాట. మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా మనం జీవించాలి ఇలా. तो हर धर्म वालों ने भगवत गीता से कुछ न कुछ बातें विशेष उठा करके अपने धर्म के प्रचार में उसको लगाया है। భగవద్గీత నుండే అన్ని ధర్మాల వారు ప్రచారం చేస్తున్నారు. అంటే అన్ని ధర్మాల వాళ్ళు కూడా భగవద్గీత నుంచే తీసుకొని తమ జీవితాన్ని అలాగా ధారణ చేస్తూ అందరికీ ప్రచారం చేస్తున్నారు. साथ ही साथ हम ये देखेंगे कि भगवत गीता के अंदर जो ज्ञान निधि है, जो सर्वश्रेष्ठ ज्ञान का खजाना है, जिससे व्यक्ति के जीवन के अंदर शक्ति भी आए और प्रसन्नता भी आए, क्योंकि ज्ञान के लिए ही कहा जाता है नॉलेज इज लाइट, नॉलेज इज माइट। तो वो ज्ञान है जिससे अगर आचरण में लाया जाए, अपने जीवन में धारण किया जाए, तो व्यक्ति के अंदर प्रकाश भी आता है, जिससे अज्ञानता का अंधकार दूर होता है और शक्ति भी आती है। భగవద్గీతను ఒక నిధిగా ఖజానాగా కూడా తెలియచేయవచ్చు అన్నమాట. ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ప్రసన్నత మరియు పవిత్రత, ఆచరణ చేయాల్సిన ఎన్నో ఉన్నాయి కనుక దీని నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. तो इसीलिए ये लाइट एंड माइट व्यक्ति के जीवन में एक अंधकार से प्रकाश की ओर जाने की प्रेरणा देती है और कमजोरी को छोड़ते हुए शक्ति को धारण करने की प्रेरणा देती है। భగవద్గీత అంటే ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్
నాలెడ్జ్ అని చెప్తారు. ఈ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది అంటే చీకటి నుండి ప్రకాశం వైపు వెళ్ళొచ్చు, మరియు దుఃఖము నుంచి సుఖం వైపు వెళ్ళొచ్చు అనమాట. అందుకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది జ్ఞానము అని తెలియజేయడం జరుగుతుంది. तो इसीलिए भगवत गीता वैसे भी महान है। एक ही पुस्तक के अंदर इसको दुनिया के अंदर यही कहा गया कि धर्म ग्रंथ खाली नहीं है, लेकिन कर्म ग्रंथ भी है। భగవద్గీత మహాన్ ఎందుకంటే ఇది ధర్మ గ్రంథమే కాదు, కర్మ గ్రంథం కూడా. तो इसीलिए श्रेष्ठ कर्म की गुह्य गति, या जिसको कहा जाए कर्म अकर्म विकर्म की गुह्य गति, ये भी भगवत गीता के अंदर बहुत सुंदर तरीके से समझाई गई है। శ్రేష్ఠ కర్మల ముఖ్యగతి తెలియజేయడం జరిగింది ఈ భగవద్గీతలో. కర్మ అకర్మ సుకర్మ ఇలాంటి కర్మల ముఖ్య గతిని భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. तो इसीलिए कहा जाता है कि एक ही भगवत गीता के अंदर हर स्तर का समाधान दिया हुआ है। ఈ భగవద్గీతలోనే అన్ని విషయాల సమాధానం మనకు లభిస్తుంది. कहा जाता है कि 500 साल पूर्व नॉस्ट्रोडेमस हो गए, जिन्होंने विश्व का भविष्य गोले में देखा और उसको लिखा कि ये होने वाला है, लेकिन इतनी अलंकारिक भाषा में लिखा कि आज भी लोग पढ़ते हैं तो समझ नहीं पाते हैं। परंतु हमारे भारत के अंदर महान ऋषि थे। 5000 సంవత్సరాల ముందు నాస్ట్రోడమస్ అనేటువంటి వ్యక్తి ఏమేం జరుగుతుంది అన్ని రాసి ఉన్నారనమాట. ఋషి కూడా అయి ఉన్నారు. और ऐसे ऋषि मुनि हो गए जिसने भविष्य को अपने समाधि अवस्था में देखा, और खाली देखा इतना नहीं, लिखा उतना नहीं, लेकिन समाधान भी दिए कि ये प्रॉब्लम्स जब आएंगे तो उसका समाधान क्या होगा। అలాంటి గొప్ప ఋషి మునులు వారు జరగబోయే విషయాలు ఏమవుతుంది అనేది చూడటమే కాదు, ఎలా అవుతుంది ఏమి దాని సమాధానాలు అని కూడా రాసి ఉన్నారు. तो इसीलिए दुनिया के अंदर इन्होंने ये देखा कि आने वाले समय में अनेक प्रकार की समस्याओं के बीच मनुष्य का जीवन होगा, संघर्ष वाला जीवन होगा। लेकिन उस संघर्ष वाले जीवन में किस तरह से भगवत गीता की शिक्षाएं समाधान बन जाएगी, वो समाधान उन्होंने प्रैक्टिकल में लिख करके दिया है। గొప్ప గొప్ప ఋషులు మునులు వారు ఏ విధంగా సంఘర్షణలు ఎదురవుతాయి, ఏ విధంగా దాని సమాధానాలు భగవద్గీతలో లభిస్తాయి అని స్పష్టంగా రాసి ఉన్నారు. इसीलिए दिखाते हैं कि अर्जुन जैसा एक वीर योद्धा, परंतु जब महाभारत का समय आया, जिसने अकेले हाथ अनेक युद्ध जीते थे, परंतु जब महाभारत का समय आया तो वो इतना हताश उदास निराश हो गया कि उसने युद्ध करने के लिए मना कर दिया। एक डिप्रेशन वाली स्टेज जिसको कहा जाए, या इतना स्ट्रेस लेवल उसको बढ़ गया। అంత గొప్ప మహాయోధ అర్జునుడు కూడా ఎంత గొప్ప యోధ అయినప్పటికీ కూడా ఏమైపోయారు, యుద్ధం చేయడానికి స్ట్రెస్ వచ్చేసారు. అనగా చేయలేను, ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని భావిస్తూ వచ్చారు. तो इसीलिए ऐसे समय में क्या कहेंगे कि क्या अर्जुन का आत्मविश्वास समाप्त हो गया, जिसने इतने युद्ध अकेले हाथ जीते थे? फिर महाभारत के समय ऐसा क्या हो गया जो वो इतना उदास निराश हताश हो गया? అలాంటి గొప్ప అర్జునుడికి ఏమైంది, ఎంతో గొప్ప గొప్ప యుద్ధాలు చేసేవారు, కానీ మహాభారత యుద్ధంలో హతాష్ నిరాష్ ఎందుకు అయ్యింది? तो उसका आत्मविश्वास कम हुआ या भगवान पर विश्वास कम हो गया?
వారికి ఆత్మవిశ్వాసం తక్కువైందా లేక భగవంతునిపై విశ్వాసం తక్కువైందా అర్జునుడికి? जबकि भगवान ने गारंटी लिया था कि विजय आपकी निश्चित है, तो क्या भगवान पर भरोसा नहीं रहा? భగవంతుడు కూడా అతనికి విజయము నీ యొక్క జన్మసిద్ధ అధికారం అని చెప్పాడు. కానీ భగవంతుడి మీద అర్జునుడికి భరోసా లేదా? तो इसीलिए ये कहेंगे न आत्मविश्वास कम हुआ न भगवान पर विश्वास कम हुआ। తనకి ఆత్మవిశ్వాసము తక్కువ కాలేదు, భగవంతునిపై విశ్వాసం కూడా తక్కువ కాలేదు. परंतु उस समय की जो मनस्थिति हो गई थी, ये मनस्थिति से बाहर निकालने के लिए, उसको मोटिवेट करने के लिए भगवान ने गीता का ज्ञान उसको दिया। భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు అంటే ఆత్మవిశ్వాసము తక్కువ లేదు మరియు భగవంతుని పైన విశ్వాసం కూడా తక్కువ లేదన్నమాట. అతనికి ఇంకా జ్ఞానాన్ని బోధించడానికి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. ठीक इसी तरह अगर देखा जाए कि आज का मनुष्य भी जीवन के अंदर हर क्षण संघर्ष कर रहा है। कभी वो अपने आप से लड़ रहा है, कभी दूसरों से लड़ रहा है, कभी हालातों से लड़ रहा है, कभी परिस्थितियों से लड़ रहा है। कौन सा समय लड़ नहीं रहा है? ఈనాటి ప్రతి మానవుడు సంఘర్షణలో ఉన్నాడు. తనకు తానే సంఘర్షణ, తనకు తానే యుద్ధం చేసుకుంటున్నాడు, ఇతరులతో యుద్ధం చేస్తున్నాడు, పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధము చెయ్యని మనిషి ఎవరున్నారు? और युद्ध करते करते जीवन के अंदर ऐसे स्टेज पर पहुंचता है जब कभी कभी वो अंदर से निराश, हताश, उदास हो जाता है और उस समय शायद भगवान से अपनी प्रार्थना में यही कहता है, हे प्रभु मैं अब आगे लड़ना नहीं चाहता, आई डोंट वांट टू फाइट। యుద్ధము చేస్తూ చేస్తూ హతాష్, నిరాష్, ఉదాస్ అయిపోతూ ఇక నేను యుద్ధము చెయ్యదలుచుకోలేదు అని చెప్పేస్తారన్నమాట. और ऐसे समय पर भगवत गीता ऐसे लोगों का जिसके अंदर से आत्मविश्वास अगर क्षीण हो गया तो उसको मोटिवेट करने का काम करता है। యుద్ధము చెయ్యలేదు అన్నప్పుడు స్వయం భగవంతుడే వారికి మోటివేట్ చేయడానికి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. दूसरी ओर अगर देखा जाए तो खाली एक व्यक्ति की मनस्थिति की कथा या समाधान नहीं है, लेकिन एक पारिवारिक स्थिति का भी समाधान है। ఒక వ్యక్తి, ఒక పరివారం యొక్క విషయం కాదు, ఇక్కడ ప్రపంచంలో సర్వాత్మల యొక్క సమాధానం తెలియచేయడమే భగవద్గీత. जिस तरह से आज परिवार के अंदर अगर देखो तो क्या हो रहा है, भाई भाई का आपस में बनता नहीं, लड़ाई होती है। जैसे महाभारत के अंदर पांडव कौरव भाई भाई थे, तो इसी तरह आज की दुनिया के अंदर भी परिवार के अंदर भाई भाई में लड़ाई होती है। ఈనాటి సమాజంలో పరివారంలో సోదర సోదరులే, అన్న తమ్ముళ్ళే ఏం చేస్తున్నారు, కావట్లేదు, సంతోషంగా ఉండట్లేదు. అలాగే పాండవులు కౌరవులు కూడా ఒకరికొకరు అక్కడ సంతోషంగా లేదని చూపిస్తారు. जिस तरह महाभारत के अंदर दिखाया कि पांडव कौरव भाई भाई थे, परंतु पांडवों ने 5 गांव मांगे, तो उस समय दुर्योधन ने कहा 5 गांव तो क्या एक सुई की नोक बराबर भी जगह देने के लिए हम तैयार नहीं। పాండవులు కౌరవులు పరస్పరంలో సోదరులు. పాండవులు ఏం కోరుకున్నారు, 5 గ్రామాలు కావాలి అని కోరుకున్నారు. కానీ కౌరవులు ఏం చెప్పారు, చిన్న సూది మొన మోపేంత కూడా మేము ఇవ్వదలుచుకోలేదు. तो आज की दुनिया में भी देखा जाता है कि एक ही परिवार के भाई भाई होंगे, लेकिन किस बात पर झगड़ा होता है, जमीन और जायदाद। और उस जमीन और जायदाद मांगते हैं तो उस समय दूसरा भाई कहता है कि अरे कुछ भी हम देने वाले नहीं है, जो होता है सो कर लो।
ఈనాటి సమాజంలో సోదరులు ఎవరైతే ఉంటారో పరస్పరంలో కొట్లాడుకుంటున్నారు. దేనికి కొట్లాడుతున్నారు? జమీన్ అనగా భూమి మరియు సంపద కోసం కొట్లాడుకుంటున్నారు. సంపద నేను ఇవ్వనంటే ఇవ్వను, ఏం చేసుకుంటారు చేసుకోండి అని సోదరులు గొడవలు వేసుకుంటారు. तो इसीलिए कहा कि एक पारिवारिक स्थिति का समाधान भी भगवत गीता में है। పారివారికమైనటువంటి స్థితికి సమాధానమే భగవద్గీత. ठीक इसी तरह अगर देखा जाए तो एक सामाजिक स्थिति का भी समाधान भगवत गीता है। సామాజిక స్థితికి కూడా సమాధానమే భగవద్గీత. जिस तरह समाज के अंदर महाभारत में दिखाया शकुनी जैसे पात्र थे, आज के समाज में शकुनी जैसे पात्र है या नहीं? సమాజంలో అంటే ఏ విధంగా మనం భగవద్గీతలో దాంట్లో చూస్తే కదా శకునుడు అనేటువంటి శత్రువు ఉన్నట్టు చూపిస్తారు. ఈ సమాజంలో పరివారంలో శకునుడు అనేవారు ఉన్నారా లేదా? महाभारत में तो एक ही शकुनी दिखाया, लेकिन आज के समाज में कितने शकुनी होंगे? మహాభారతంలో అయితే ఒకే శకునుని చూపించారు. ఈనాటి సమాజంలో ఎంతమంది శకునులు ఉన్నారు? जो कितने परिवार के अंदर आग लगाते हैं, परिवार को एक दूसरे से दूर कर देते हैं। పరివారాన్ని ఎంత అగ్గి కాల్చేంత సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు. వారందరూ శకునులే కదా. इसीलिए कहा जाता शकुनी का टारगेट कौन था? धृतराष्ट्र नहीं था, गांधारी नहीं थी, लेकिन दुर्योधन, दुशासन, ये 100 कौरव थे। శకునుడి యొక్క టార్గెట్ వచ్చి కేవలం దుశ్శాసనుడు, దుర్యోధనుడే కాకుండా వీరు ఎవరు గాంధారి వారి పైన కాకుండా అందరి మీద ఉండేది అనమాట టార్గెట్. ठीक इसी तरह आज के जमाने के जो शकुनी है वो भी बुजुर्गों को टारगेट नहीं करते हैं, महिलाओं को इतना टारगेट नहीं करते हैं, लेकिन आज के यूथ को टारगेट कर रहे हैं। ఈనాటి సమాజంలో ఎవరైతే శకుని అంటున్నారో ముస్లింలని టార్గెట్ చేయట్లేదు, కానీ మహిళలను టార్గెట్ చేయట్లేదు, కానీ యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. कहा जाता है कि दुर्योधन का नाम पहले सुयोधन था, लेकिन सुयोधन को दुर्योधन किसने बनाया? शकुनी ने बनाया। దుర్యోధనుడు అనే పేరు మొదటి పేరు ఏమన్నదంటే సూర్యోధన్ అని ఉంది అనమాట. కానీ సూర్యోధన్ పోయి దుర్యోధనగా ఎవరు చేశారు? శకునుడే చేశాడు. ठीक इसी तरह आज की दुनिया के अंदर भी अगर देखा जाए, कई यूथ बहुत अच्छे होते हैं, लेकिन धीरे धीरे जब शकुनी की संग में आ जाते हैं तो संग का रंग लग जाता है और वह दुष्कर्म करने के निमित्त बन जाते हैं। ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే మంచిగా ఉన్నట్టే ఉంటారు, కానీ సాంగత్యం వలన ఏమవుతారు? శకునుడి యొక్క సాంగత్యంలో రావటం వల్ల ఒకరికొకరు గొడవలు, దుఃఖాన్ని ఇలా తీసుకొని వస్తూ ఉంటారు. दुर्योधन माना जो धन का दुरुपयोग करता है। దుర్యోధనుడు అంటే ధనమును దురుపయోగం చేసేవారు. कौन से धन का? ఏ ధనము? बौद्धिक धन का दुरुपयोग, चारित्रिक धन का दुरुपयोग, श्रेष्ठ कर्म से विचलित होकर के कर्म से कर्म बुरे करने लगा, दूसरों को दुख देने लगा, स्थूल धन का भी दुरुपयोग। భౌతిక ధనం యొక్క దుర్వినియోగము, చరిత్రత యొక్క దుర్వినియోగము మరియు ధనం యొక్క ఆర్థికంగా కూడా దుర్వినియోగం చేసుకున్నారు అన్నమాట శకునుడిలో ఉంటుంది. तो जो मनुष्य जीवन का असली धन है उसका दुरुपयोग करने लगा। అసలైనటువంటి ఏదైతే మన ధనం ఉందో అది దుర్వినియోగం చేస్తున్నారన్నమాట శకునుడిగా ఉండే వ్యక్తి. तो इसी तरह आज की दुनिया के अंदर भी अगर देखें कि यूथ कैसे दिशा भ्रमित हो जाते हैं जब बुरे संग में आ जाते हैं। ఈ సమాజంలో మనం చూసినట్లయితే ఎవరైతే యూత్ అంటున్నామో వారందరూ కూడా దుర్వినియోగపరుస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు వెళ్ళే మార్గమే చెడు మార్గంలో ఉన్నారు. चौथी बात इसी को ही एक
सामाजिक कथा के साथ साथ राष्ट्रीय कथा भी देखते हैं। సామాజిక కథ జతలో రాష్ట్రీయ కథ కూడా ఒకటి ఉంది. इसीलिए धृतराष्ट्र कहा गया है कि राष्ट्र को जब धृत भावना हड़प कर बैठे तो वो बहुत भयानक होता है। భావనలన్నీ కూడా చెడువ చేయడమే ధృతరాష్ట్రుడు. రాష్ట్రాన్ని మొత్తం చెడగొట్టడమే ధృతరాష్ట్రుడు. धृतराष्ट्र को इसीलिए अंधा दिखाया। कौन सा अंधापन था? ये आंखों से अंधापन होने की बात नहीं है, लेकिन अहंकार में अंधा था, महत्वाकांक्षाओं में अंधा था, उसमें अंधा था, पुत्र मोह में अंधा था। ధృతరాష్ట్రుడు అంటే దేంట్లో అంధుడు? మామూలుగా చూసే దాంట్లో గుడ్డివాడ అంటే పుత్రుడి యొక్క ప్రేమలో గుడ్డివాడిగా ఉండేవాడు, అన్నిట్లో కూడా గుడ్డివాడిగా ఉండేవాడు అన్నమాట ధృతరాష్ట్రుడు. इसीलिए कहा अभिमान, महत्वाकांक्षाएं और अच्छे दिशा से भ्रमित होना। అభిమానము, ఆకాంక్ష అంటే కోరికలు, దీని నుంచి దూరం వైపు వెళ్ళిపోయేటువంటి మార్గమే ధృతరాష్ట్రుడు. आज दुनिया के अंदर भी देखते हैं, जितने भी राष्ट्र है, जितने भी देश है, उसमें राज करना कौन चाहता है? राज करना वही चाहते, चाहे अमेरिका ले लो, चाइना ले लो, कोरिया ले लो, कौन राज करना चाहता है? जो अहंकार में अंधे हैं, जो महत्वाकांक्षाओं में अंधे हैं, वही तो राज करना चाहते हैं। ఎవరు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారు, ఎవరు అందులుగా ఉన్నారో, అభిమానంలో ఉన్నారో వారే రాష్ట్రాన్ని ఏలాని కోరుకుంటున్నారు. तो इसीलिए एक राष्ट्रीय स्थिति जब ऐसी हो जाती है, उसका भी समाधान भगवत गीता है। రాష్ట్రీయ స్థితి ఆ విధంగా అయిపోయినప్పుడే భగవద్గీతనే సమాధానం. ठीक इसी तरह अगर देखा जाए तो पूरे वैश्विक स्थिति का भी समाधान भगवत गीता है। పూర్తి వైశ్విక స్థితిలో చూసినట్లయితే కూడా భగవద్గీతనే సమాధానం. विश्व के अंदर आज हर मनुष्य आत्मा दिशा भ्रमित होकर के किस दिशा में जा रहा है, तब भगवान को भी इस संसार में अवतरित होकर के मनुष्य को ज्ञान के माध्यम से सही दिशा दिखानी पड़ती है। जब दिशा सही है तो दशा भी बदलने लगती है। విశ్వంలో నలుదిక్కుల అందరూ కూడా భ్రమించి ఉన్నారన్నమాట. అంటే సరైన దారి లేకుండా పరితపించి ఉన్నారు. వారందరికీ సత్యమైన మార్గాన్ని తెలియచేయటమే ఈ భగవద్గీత. तो इसीलिए कहा कि एक व्यक्ति की कथा का समाधान, एक पारिवारिक कथा का समाधान, सामाजिक कथा का समाधान, राष्ट्रीय कथा का समाधान और वैश्विक कथा का समाधान है। ఈ యొక్క కథ కేవలం భగవద్గీత యొక్క కథ ఏదైతే ఉందో ఒక వ్యక్తి గురించి కాదు, పారివారికం గురించి కాదు, సమాజం గురించి కాదు, పూర్తి విశ్వానికి సంబంధించిందే శ్రీమద్ భగవద్గీత. तब कहा कि महान धर्म ग्रंथ कर्म ग्रंथ है। మహాన్ ధర్మ గ్రంథము కర్మ గ్రంథము అని తెలియచేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. परंतु आज भगवत गीता को कितने लोग सुनते हैं, आचरण में लाते हैं? కానీ ఇలాంటి గొప్ప భగవద్గీతను ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? दुनिया के अंदर देखा जाता कि लोगों के पास अगर भगवत गीता होगी भी, पढ़ेंगे भी, लेकिन समझ नहीं पाते हैं, आचरण में नहीं ला सकते। కానీ ఈ ప్రపంచంలో అందరి దగ్గర కూడా భగవద్గీత ఉండవచ్చు, చదివి ఉండవచ్చు, చదువుతూ కూడా ఉండవచ్చు, కానీ ఆచరణలో ఎవరు తీసుకురాలి. तो इसीलिए कई बार देखा गया कि घर में भगवत गीता का किताब भी होगा, लाल कपड़े के अंदर उसको लपेट के रख देते हैं, लेकिन जीवन के अंदर आचरण में लाना मुश्किल होता है। భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంటిలో ఎర్ర బట్టలో
భగవద్గీతను కప్పి ఉంచేస్తారు కానీ వారి జీవితంలో భగవద్గీతను ఆచరణ ఎవరు చేయట్లేదు. आज कई लोग श्लोक तो रट लेते हैं, कंठस्थ कर लेते हैं, लेकिन उसको प्रैक्टिकल जीवन में नहीं ला पाते हैं क्योंकि उसकी गहराई को, उसकी गुह्यता को समझा ही नहीं है। భగవద్గీతను శ్లోకాలను బాగా పఠిస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, కానీ లోతైన రహస్యాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. तो इसीलिए वर्तमान समय की पुकार ये है कि अब उस भगवत गीता को हम समझते हुए उसको आचरण में ले आए। కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవద్గీతను వింటూ ఉండడం కాకుండా దాన్ని ఆచరణలో తీసుకురావాలి, మన జీవితంలో పరివర్తన కూడా తీసుకురావాలి. इसी ज्ञान के सर्वश्रेष्ठ निधि के आचरण के द्वारा ही भारत पुनः विश्व गुरु की ओर आगे बढ़ सकता है। ఈ జ్ఞానంను మనం ఆచరణ తీసుకొస్తేనే భారతదేశం విశ్వ గురు అనే పేరు కూడా మరలా స్థాపన అవుతుంది. तो इसीलिए भारत के पास वो आध्यात्मिक प्रज्ञा है, वो आध्यात्मिक ज्ञान है जिस ज्ञान की तुलना में और कोई ज्ञान नहीं है। భారతదేశంలో ఇంత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం దేనితో కూడా మనం పోల్చలేము. అంత ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశంలో నిధి రూపంలో లభించి ఉంది. तो इसीलिए स्वयं के अंदर भी और प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के अंदर भी आप जा करके उसी सच्ची गीता ज्ञान का आत्मसात कर सकते हैं। స్వయం లోపల మరియు సత్యమైనటువంటి ఈ భగవద్గీతని స్వయం ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఉచ్చరింపబడినటువంటి ఈ భగవద్గీతను ఆచరించాలని కోరుకుంటున్నారు. इसीलिए कहा आप सभी पद्मा पदम भाग्यवान हो कि पुंगनूर में ये बाबा का सेंटर जो खुला है वो सभी के लिए है, हर एक को वेलकम करता है और जहाँ पर आप अपने जीवन को श्रेष्ठ दिशा दे सकें। ट्रांसलेशन की जरूरत है, दीदी बोलने की पहले ही तारीफ कर दिया. అంటే పుంగనూరులో మీ అందరికీ కూడా ఈ శివ స్మృతి భవన్ నిర్మించబడి ఉంది. అందరు కూడా రావచ్చు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని విని ఆచరించి మీ జీవితంలో పరివర్తన తీసుకురండి అని. और आप इसीलिए भी भाग्यशाली हो మీరు భాగ్యశాలి ఆత్మలు చెప్పడం కొట్టండి, మీరు భాగ్యశాలి కదా. क्योंकि हमारी आदरणीय निर्मला दीदी जैसी मात्र स्नेही बहन यहाँ है जो आप सबकी सुंदर पालना भी करके आपको सहजता से उस ज्ञान को आचरण में लाना सिखाएगी। మాతృమూర్తి అయినటువంటి నిర్మలా దీది గారు మహాన్ ప్రేమను మీ అందరికీ కూడా అందిస్తూ ఈ భగవద్గీత జ్ఞానాన్ని వినిపిస్తూ మీ అందరికీ కూడా మంచి దిశ వైపు తీసుకెళ్లేటువంటి భాగ్యవాన్ ఆత్మ నిర్మలా బహన్ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేయచ్చు. और उनके साथ जो साथी बहनें हैं वो भी आप सभी को ज्ञान अमृत का पान कराएगी और अपने जीवन को श्रेष्ठ दिशा में ले जाने के लिए प्रेरणा देंगी। నిర్మలా బహన్ జీ వారి జతలో ఉండేటువంటి సాటి అక్కే కూడా అందరికీ జ్ఞాన అమృతాన్ని తాగిస్తూ మంచి దిశ వైపు నడిపిస్తారు కనుక మీరందరూ కూడా ఈ సేవా కేంద్రానికి తప్పకుండా ఇచ్చేయండి అని ఆహ్వానం పలుకుతున్నారు. और साथ ही विशेष निर्मला दीदी के ऊपर छत्र छाया हमारी दोनों बहनें लीला बहन और गीता बहन जो छत्र छाया बन करके जब समय मिलता है, जब मौका मिलता है तो जरूर आकर के यहाँ सबकी श्रेष्ठ पालना करेंगे। నిర్మలా దీది అటు, గీతా దీది ఇటు, లీలా దీది గారు ఉన్నారు. వీరి యొక్క చక్ర ఛాయలో మంచి పాలన నిర్మలా దీది అందరికీ ఇస్తారు, పాలన పొందుకోండి అంటున్నారు. तो भाग्यशाली नहीं है क्या? భాగ్యశాలి కాదు మీరు చెప్పండి, భాగ్యశాలి కదా. तो इसीलिए समय प्रति समय प्रतिदिन यहाँ आते जाना
और आकर के दूसरों को भी ये द्वार का साक्षात्कार कराते जाना। సమయ అనుసారంగా మీరు అందరూ వస్తువులండి మరియు అందరికీ కూడా ఈ ద్వారం గురించి తెలియచేయండి. ఇది అద్భుతమైన శివస్మృతి భవన్. రండి అందరికీ. तो इसीलिए हम कहते हैं यहाँ पर आपके द्वारा हमको जब यहाँ ज्ञान शिक्षा लेने आएंगे तो फी तो देना पड़ेगा ना, कि नहीं देंगे? మీరందరూ వస్తూ ఈ అందరినీ తీసుకొస్తే జ్ఞాన శిక్షణ మీ ద్వారానే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫీజు కూడా ఇవ్వాలి అని లీలా దీది గారు చెప్తున్నారు. हाँ, तो कौन सी फीस देंगे? ఏ ఫీజు ఇస్తారు? మీరందరూ ఫీజు ఇవ్వాలి కదా వస్తే कोई భగవద్గీత వినడానికి. हाँ, कोई भी आप एजुकेशन इंस्टीट्यूट में जाओ पढ़ाई करने के लिए तो फीस तो देनी पड़ती है कि नहीं देनी पड़ती? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి ఎవరైనా వెళ్తే తప్పకుండా చదివించడానికి ఫీజు ఇవ్వాలా వద్దా? तो कौन सी फीस देना है? आज हम आपको कहेंगे खाली 2 आना देना है। మీరు ఏ ఫీజు ఇవ్వాలి నేను చెప్తాను అంటున్నారు దీది గారు. 2 అణా ఇవ్వాలి. पहले के जमाने में आना चलता था तो 16 आने में 1 रुपया होता था। हम 1 रुपया भी फी नहीं मांगते, खाली 2 आना देना है। అంటే 16 అణాలు కలిపి 1 రూపాయి అంటారు. నేను రూపాయి కూడా మిమ్మల్ని అడగడం లేదు, 2 అణాలు అడుగుతున్నాను. అది ఫీజుగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. और ये 2 आना कौन सा है? पहला आना प्रतिदिन सेंटर पर रोज आना। అంటే మొదటి అణా ఏమి అంటే ప్రతిరోజు మీరు సెంటర్ కి రావాలి. వస్తాము అని చేతులు పైకెత్తండి. దీని గారు చెప్పండి. वाह, बहुत अच्छा। వాహ్ పిల్లలారా వాహ్ అంటున్నారు దీది, మెచ్చుకుంటున్నారు. और दूसरा आना है 3-4 महीने में किसी न किसी को ले आना। రెండో అణా ఏమంటే 3 లేక 4 నెలల లోపల ఎవరు ఒక్కరినైనా తీసుకురండి. చేయగలుగుతారా? तो ये 2 आना देंगे ना। 2 అణాలు మీరు ఫీజు రూపంలో ఇస్తారు కదా. बच्चा स्कूल में जाता है तो रोज जाना पड़ता है ना, तो इसीलिए पहला आना है प्रतिदिन सेंटर पर रोज आना। और 3-4 महीने में कोई तो मिलेगा, अड़ोसी पड़ोसी मित्र संबंधी कोई तो मिलेगा, उसको ले आना। ठीक है? స్కూల్ కి పిల్లలు వెళ్తారు అంటే తప్పకుండా ఫీజు ఇస్తారు కదా. అలాగే మీరు కూడా ఏం చేయండి, ఫస్ట్ అణా అందరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు క్లాస్ కి రావటమే ఫస్ట్ అణా ఇవ్వటం, అంటే గిఫ్ట్ ఇవ్వటం. రెండోది ఏంటి అంటే మీ సంపర్కంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మీరు 3 నెలలు కానీ లేదా 4 నెలల లోపల ఎక్కడైనా తీసుకురండి. क्यों रोज आने के लिए कहा? क्योंकि जब रोज आएंगे तो ज्ञान की बातें सुनने को मिलेगी, जिस ज्ञान से हमें शक्ति मिलेगी और हमारे अंदर का अज्ञानता का अंधकार दूर होगा। రోజు ఎందుకు రమ్మని చెప్తున్నారు అంటే మనం ఎంతెంత రోజు వస్తూ ఉంటామో మనలో జ్ఞానం అంతా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, మనలో చీకటి తొలగిపోతుంది. अच्छा, मान लो कि किसी दिन बहुत बिजी है, नहीं आ सकते हैं, तो भी 5 मिनट के लिए जरूर आ जाना। మీరు అనుకోండి నేను రాలేను, చాలా బిజీగా ఉన్నాను, సరే రాకపోయినా 5 నిమిషాలైనా వచ్చి ప్రెజెంట్ వేసుకొని వెళ్ళాలి. 5 मिनट आकर के बाबा के कमरे में बैठ करके बाबा से शक्ति लेकर के जाना। 5 నిమిషాలైనా మీరు తప్పకుండా వచ్చి బాబా రూమ్లో కూర్చొని బాబా నుంచి శక్తి తీసుకోవాలి. है ना? तो ये 2 आना देंगे। 2 అణాలు ఇస్తారా? ఇచ్చే వాళ్ళ చేతులు పైకెత్తండి. ఇస్తాము. हाँ, वाइब्रेशन अपने अंदर भरना, क्योंकि दुनिया के अंदर आज नेगेटिविटी बहुत है और आपको सारा दिन उस नेगेटिव एनवायरनमेंट में जाना पड़ता है काम करने के लिए समाज में। तो अपने लिए सुरक्षा का वाइब्रेशन बाबा के घर से आपको पॉजिटिव एनर्जी का मिलेगा। जितना ये पॉजिटिव एनर्जी अपने अंदर भरेंगे तो नेगेटिव एनर्जी आपको इफेक्ट नहीं करेगी। మీరందరూ వస్తారు కదా, అందరు కూడా ఎనర్జీ నింపుకుంటారు కదా. ఎందుకు అంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నెగిటివ్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ మీ లోపల డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వస్తారు కదా అంటున్నారు. ठीक है, तो इसीलिए अपने आप को आज की दुनिया के अंदर सुरक्षित रखना है। तो जितनी आप में पॉजिटिव एनर्जी होगी तो कोई भी नेगेटिव एनर्जी से आप सेफ रहेंगे। మీరు ఎప్పుడు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, అయితే మీరు ఇక్కడికి వస్తే పాజిటివ్ ఎనర్జీ మీలో నిండుతుంది. మీకు నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఏమి చేయదన్నమాట. ఎందుకు, పాజిటివ్ ఎనర్జీ యొక్క ఛత్రఛాయలో ఉంటారు కనుక. ठीक है, अच्छा, ओम शांति। ఓం శాంతి. ज्ञान हमको भरा हुआ है। उषा दीदी हमारे सामने है, उनको बड़े दिल से, खुले दिल से हम धन्यवाद धन्यवाद करते हैं। ఇంతసేపు మనం ఉషా దీది గారి ద్వారా శ్రీమద్ భగవద్గీత ఎలా ఆచరించాలి, అందులో ప్రతి పాత్రని చాలా చక్కగా విశ్లేషించి దుర్యోధనుడు అంటే ఎవరు, నీకు శకుని అంటే ఎవరు, ధృతరాష్ట్రుడు అంటే ఎవరు, అర్జునుడు ఎవరు, వీళ్ళందరి గురించి చాలా చక్కగా వివరించారు. మనందరికీ మన ఇన్ని సంవత్సరాలుగా భక్తి మార్గంలో వింటూ వచ్చినటువంటి గీత ఒకటి, ఈరోజు వారి ద్వారా మనం వినేటువంటి గీత ద్వారా మనలో ఇంకా కొంచెం జ్ఞానం పెరిగింది, ఇతరుల గురించి చక్కగా చెప్పుకోవచ్చు, బాగా అర్థమైంది. ఇంత చక్కని వివరాలు తెలియజేసినటువంటి గీత ఉషా దీది గారికి హర్షధ్వానాలతో, కరతాళ ధ్వానాలతో మనస్ఫూర్తిగా ధన్యవాద్ ధన్యవాద్ ధన్యవాద్. కార్యక్రమం తర్వాతి అంశం, ఇంతసేపు మనం పరమాత్మని మహావాక్యాలని ఉషా దీది గారి ద్వారా విన్నాం. ఇప్పుడు వాసు అన్నయ్య ప్రొద్దుటూరు ఒక చక్కని పాటను మన కోసం అభినయం చేస్తారు. దీది గారిని చూస్తుంటే 15 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో గుజరాత్ దాది గారి ఒక ప్రసంగంలోని ఒక చిన్న సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. ఏంటంటే, సకల వేద శాస్త్రోపనిషత్తులు తమలో ఇముడ్చుకున్నటువంటి బ్రహ్మశ్రీ, బ్రహ్మజ్ఞాని, జ్ఞాన సంపన్నురాలు, వేద శిఖామణి అయినటువంటి దాది గుల్జార్ గారు వారి ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను అడుగుతున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వారు మా దేశానికి రండి, మా దేశానికి రండి అంటూ ఒక మాన్యుమెంట్, ఒక పురాతనమైన చారిత్రక కట్టడాన్ని సూచిస్తుంది ప్రతి దేశం. అమెరికా సూచిస్తుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒక దేశం సూచిస్తుంది లెనిన్ టవర్ ఆఫ్ పీసా, ఒక దేశం సూచిస్తుంది బుర్జ్ ఖలీఫా అని దుబాయ్లో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి కట్టడాన్ని, ఒక దేశం సూచిస్తుంది లెనిన్ టవర్ ఆఫ్ పీసా. మరి మన భారతదేశం ఏం సూచిస్తుంది అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే, ఒక 15 సంవత్సరాల క్రితం ఏ చారిత్రక కట్టడాన్ని, ఏ మాన్యుమెంట్ని సూచిస్తుందని అడిగితే ఏం సూచిస్తుందచ్చు? మన భారతదేశం. తాజ్ మహల్ అనే సమాధి కాదు కాదు, రాజేష్ అన్నారు, నాకు ఇలా కనిపిస్తుంది, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం పరమాత్ముడు ప్రబోధించినటువంటి శ్రీమద్ మహాభగవద్గీతని దాదిజీ చాలా చక్కగా వారికి ఆ సందర్భంగా సమాధానం చెప్పారు. శ్రవణానంద భరితమైనటువంటి అటువంటి గీతాజ్ఞాన ప్రవచనాలను మనకు వినిపించినటువంటి ఉషా దీది గారి కోసం ఈ చిన్నటి నృత్యము.
Beautiful. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు చాలా మంచి ఒక పవిత్రమైన రోజు. ఎందుకంటే ఇటువంటి ఒక స్మృతి మనకందరికీ కూడా ఉషావేంజి వచ్చి కల్పంలో కూడా అంటే ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సందర్భాలు వస్తుంది. ఇటువంటి పరంపిత పరమాత్ముడి యొక్క సంతానమైన ఉషా దీది, నిర్మల దీది, గీతా దీది, మనం అందరూ స్టేజ్ మీద ఉన్న ప్రతి వారికి కూడా పేరుతో సహా నా శుభాంజలిలు. సో ఈరోజు ఇటువంటి ఒక పవిత్రమైన భవనము ఏది స్మృతి స్వరూప భవనం ఉన్నదో దానికి మనం కోటి పరమాత్ముడి యొక్క స్మృతితో దీన్ని మనము శుభాకాంక్షలు చెప్తున్నాము. శుభాకాంక్షలు. తర్వాత ఇక విశేషంగా ఏంటంటే మీ అందరూ కూడా ఈరోజు వచ్చారు. చాలా మంచి ఒక ఆహ్వానం, సంధ్య, ఒక సమయం ఇది. ఇటువంటి సందర్భంలో మంచి విషయాలు వింటున్నారు. కానీ ఇది ఒక్కరోజు వినడం కాదు, కానీ
అక్క మన బెంజ్ వారు చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చి మీరందరూ కూడా విశేషంగా ఒక అర్ధ గంట సేపైనా సరే మీరందరూ వచ్చి ఈ విశేషమైన విషయాన్ని తెలుసుకుంటే చాలా మీ జీవితంలో మనసులో శాంతి, ప్రేమ, పవిత్రత, మీ పరివారంలో ఒక నెమ్మది ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వెళ్తే ఏదో ఒక జాదు చేసేస్తారు అనేసి అనుకుంటారు, భయపడతారు. కానీ ఇక్కడ భయపడిన అవసరం లేదు. కాకపోతే మీరు ఒక 7 days రండి, ఆ తర్వాత మీ ఇష్టం. మీరు దాన్ని ఫాలో అవుతే మంచిది, ఒకవేళ కాదు అనుకుంటే అది మీ ఇష్టము. సో అంచేతన ఈరోజు ఇటువంటి ఒక జ్ఞానము, యోగము తెలుసుకొని జీవితాన్ని ధన్యం చేసుకొని పవిత్రంగా చేసుకునేటటువంటి సుసందర్భం మనకు భగవంతుడు ఇచ్చారు. అయితే ఇది కేవలము మీరు ఈ ఒక జ్ఞాన ప్రాప్తి చేసుకుంటే, రాజయోగాన్ని అభ్యాసం చేసుకున్నట్లయితే ఇది మీకు 21 జన్మల కొరకు 2500 సంవత్సరాల వరకు కూడా మీలో మీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు. ఇది భగవంతుడి యొక్క ఆదేశము. భగవంతుడు తెలిపించే విషయాలు ఇక్కడ వినిపిస్తున్నాము. ఇది ఏ ఒక వేదాలు, శాస్త్రాల యొక్క విషయాలు ఇక్కడ మనం చెప్పడం లేదు. కాకపోతే స్వయం పరపిత పరమాత్ముడే ఈ భూమి మీద 1936లో పరగా ప్రవేశం చేసి ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా తెలిపించిన విషయాలు ఇక్కడ మీకు వినిపిస్తున్నాము. అంచేతన మీరు తప్పకుండా ఈ విషయాలంతా వింటారు. మీలో మీరు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీలో మీరు అనేక విధమైన టెన్షన్ నుండి దూరం అవుతారు. అంతేకాకుండా పునః మన భారతదేశంలో ఒక స్వర్గము, శాంతియుతమైన పవిత్రమైన రాజ్యం, రామరాజ్యం వస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆ రామరాజ్యంలో వస్తారు. అలా ఆ రామరాజ్యంలో ప్రతివాడు కూడా ఒకే ధర్మము, ఒకే భాష, అక్కడ ఎటువంటి కోర్టు కచేరీలు లేక అనేక విధమైన ఆరోగ్యాలు, అనారోగ్యము ఇవన్నీ కూడా ఉండదు. సో అలాంటి ఒక దేవత ప్రపంచంలో మీరందరూ కూడా వస్తారన్నదే మన ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఈ ఉద్దేశం మీకు మేము చెప్తున్నాము. అందులో కూడా ఈరోజు మనకి నిజంగా కూడా మన యొక్క భాగ్యం అనేసి నేను అనుకుంటున్నాను. మన కూడా వాళ్ళు జన్మ తీసుకున్నారు, గుజరాత్ లో జన్మ తీసుకొని ఈరోజు మన యొక్క సన్ముఖంలో ఎంతో మంచి విషయాలు వినిపించారు. వాళ్ళు కోరేది ఏంటి? 2 ఆనాలు కదా. మీ దగ్గర ఏమి డబ్బులు అడగలేదు, లేక మీరు మీ దగ్గర ఉండే ఆస్తిపాస్తులు నాకు రాసి ఇవ్వండి అనేసి అడగలేదు. కానీ 2 ఆనాలు ఇస్తే అప్పుడు మీలో మీరు ఎంతో మంచి ఒక అనుభవాన్ని చేసుకోగలుగుతారు. ఇస్తారా? మీ యొక్క చెల్లి అనుకోండి, తల్లి అనుకోండి, 2 ఆనాలు అడుగుతున్నారంటే ఇవ్వలేదా? ఇస్తారా? ఎవరు ఇస్తారు? 2 ఆనాలంటే అర్థమైంది కదా. మీ సమయాన్ని మీరు కేటాయించండి. ఒక భగవంతుడి యొక్క జ్ఞాన యోగాన్ని అభ్యాసం చేసుకోవాలి, వాళ్ళ నుండి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే నిజంగా కూడా మీ యొక్క సౌభాగ్యం అది. బెంజ్ వాళ్ళు మీ అందరికీ అది పక్క చేపించారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి గుర్తు చేసుకోండి, నాకు ఒక సహోదరి అక్కడి నుండి వచ్చి, మౌంటాబు నుండి వచ్చి భగవంతుడి యొక్క విషయాన్ని తెలిపించి నా దగ్గర ఈ విషయాలు తెలిపించి 2 ఆనాలు అడిగారు. కాకపోతే నేను తప్పకుండా ఇది ఇస్తాను అని మీరు మీ మనసులో మీ హృదయంలో అనుకోండి. తప్పకుండా భగవంతుడు మీకు సహయోగం ఇస్తారు. అంచేతన ఇటువంటి ఒక దైవీ కులంలో మనమందరూ కూడా వెళ్ళాలి, అటువంటి రాజ్యంలో రావాలి. అది సుఖము, శాంతి, ప్రేమతో కూడినటువంటి ఒక శ్రేష్టమైన ఆదిశనాతన దేవి ధర్మాన్ని స్థాపించేటటువంటి వాళ్ళు మనమందరూ కూడా కావాలి అని తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా ఈ దృఢ సంకల్పం ఈరోజు చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి. గీతాబేంజి గారి ఆశీస్సులు అనుకుందాం. ఓం శాంతి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు భగవద్గీత గురించి వివరంగా తెలియజేసినటువంటి రాజయోగిని తపస్వి ఉషాదేవి గారు మన అందరికీ స్పష్టంగా అర్థం చేయించారు.
మరి రేపు శివసుందర భవన్ ఉద్ఘాటన కార్యక్రమానికి వారు బహుదూరం నుండి ఇచ్చేసి ఉన్నారు. వారి జతలో కూడా పరివారం ఇంతవరకే పరిచయం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వేదికపై ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ మరియు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని చాలా సుందరంగా కార్యక్రమాన్ని మీరు ప్రదర్శించారు. సో మీకందరికీ కూడా రేపు ఈ శివసుందర భవన ప్రతి మీకందరికీ కూడా స్వాగతం. ఓం శాంతి. థ్యాంక్ యూ వేంజీ. థ్యాంక్ యూ వేంజీ. కార్యక్రమంలో తర్వాత అంశం ఈనాటి వేదికపై ఆశీర్వైనటువంటి అతిథులందరికీ కూడా డివైన్ గిఫ్ట్స్ సత్కరిస్తారు బ్రహ్మకుమారి సిస్టర్స్. ఈ సన్మానం జరుగుతూ ఉంటుంది. సుమంగళ దీది గారు కూడా Good evening to all brothers and sisters. At the outset, I, B.K. Shivkumar, on behalf of all of us, I express my humble to our beloved Shiv Baba, his immeasurable blessings and support in making this our Baba's function a grand success. I am sure expressing our any number of gratitude to our Baba is less only. On behalf of P.B. Brahma Kumaris Ishwarya Vishwavidyalaya, Punganur Center, Palamner Center and Chaudepalli Center. In particular, Didi Nirmala and other volunteers of brothers and sisters, I express my heartfelt thanks. I express my heartfelt thanks to Tapaswini Rajyogini B.K. Usha Didi, who is, in spite of her busy schedule, made her available by traveling a long distance. She is the author of many books, especially in Bhagavad Gita. And I thank who accompanied with Usha Didi to her mother and brothers and sisters. And I also express my heartfelt thanks who donated this land, Narayanamma, with wholehearted. I express my heartfelt thanks to her. On behalf of Prajapita Brahma Kumari Ishwarya Vishwavidyalaya, Punganur. My very special thanks